రైట్ దేశవ్యాప్తంగా 4వ విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఏపీ, తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో పోలింగ్ ప్రారంభమైంది. ఏపీలో 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. 175 అసెంబ్లీ స్థానాల్లో 2387 మంది అభ్యర్థులు, 25 ఎంపీ స్థానాలకు 454 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. పోటీలో బరిలో 175 మంది వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు, 144 మంది టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు, 21 జనసేన ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు. ఇక 25 ఎంపీ స్థానాలకు 454 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అత్యధికంగా విశాఖ లోక్సభ బరిలో 33 మంది అభ్యర్థులు, అత్యల్పంగా రాజమండ్రి లోక్సభ బరిలో 12 మంది అభ్యర్థులు నిలిచారు. రాష్ట్రంలో మొత్తం 4,08,07,256 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 6 నియోజకవర్గాల మినహా మిగతా అన్ని చోట్ల ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల సంఘం ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు చేసింది. పోలింగ్ ముగింపు సమయానికి పోలింగ్ కేంద్రం లోపల క్యూ లైన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఈసారి 10 లక్షల మంది యువ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఎన్నికలు సజావుగా సాగేలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో తొలిసారిగా వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల్లో మొత్తం 1,06,145 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. 34,000కు పైగా పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 14 నియోజకవర్గాలను సున్నితమైనవిగా గుర్తించారు. కేంద్ర పరిశీలకుల సూచనల మేరకు వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 12,438 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ పూర్తి కానుంది. ఒకసారి విజయవాడకు వెళ్దాం. కొద్దిసేపటి క్రితమే పోలింగ్ ప్రారంభమైన నేపథ్యంలో ఓటర్లు తమ ఓటు హక్కును ఏ విధంగా వినియోగించుకుంటున్నారు పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ సంతోష్ లైవ్ లో పూర్తి సమాచారం అందిస్తారు. సంతోష్, పోలింగ్ ఏ విధంగా కొనసాగుతోంది? ప్రారంభమైన కొద్దిసేపటికే ఎంతమంది ఓటర్లు పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు? అప్డేట్స్ ఏంటి? శ్రీదేవి, ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా
కూడా ఈరోజు ఏపీలో ఉన్నటువంటి సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అనేది కూడా మొదలైంది. 7 గంటల నుంచో కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా ఇటు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకి తరలి వస్తూ ఉన్నారు. ఇక రాష్ట్ర ప్రథమ పౌరుడు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ సైతం కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా ఇక విజయవాడ గ్రీన్ పోలింగ్ కేంద్రంకి అయితే కనుక చేరుకుంటూ ఉంటారు. ఇక్కడ విజయవాడలో చూసుకున్నట్లయితే కనుక ఈ గ్రీన్ పోలింగ్ స్టేషన్ అనేది కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అయితే ఈ పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఇప్పటికే పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా వెబ్ కాస్టింగ్ వెబ్ కెమెరాలు సైతం కూడా అందుబాటులో తీసుకురావడం కూడా జరిగింది. దాదాపు ఎన్టీఆర్ జిల్లాలో 1792 కేంద్రాలు ఉన్నటువంటి ఈ జిల్లాలో ముఖ్యంగా 332 సంస్థాత్మక కేంద్రాలు ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ కేంద్రాల్లో అయితే కనుక అదనపు భద్రతను సైతం కూడా అందుబాటులో ఉంచడం కూడా జరిగింది. ఇక్కడ లోపల బయట కూడా పూర్తి స్థాయిలో అయితే కనుక ఈ వెబ్ కెమెరాని సైతం కూడా అందుబాటులో ఉంచారు. ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పెద్ద ఎత్తున అధికార యంత్రాంగం అయితే కనుక దృష్టి పెట్టింది. ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనే ఈ పోలింగ్ కేంద్రం అనేది కూడా పోలింగ్ అనేది కూడా జరిగే విధంగా కూడా సజావుగా జరిగే విధంగా కూడా ఏర్పాట్లు చేసినట్టు కూడా తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సైతం కూడా ఈ పోలింగ్ కేంద్రాన్ని కూడా సందర్శించడం కూడా జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో సజావుగా జరిగే విధంగా పూర్తి ఏర్పాట్లు చేసినట్టు కూడా తెలుస్తోంది. మరికొద్ది సేపట్లోనే ఇక రాష్ట్ర గవర్నర్ సైతం కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా ఇక పోలింగ్ కేంద్రానికి రానున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే 25 పార్లమెంటు 175 అసెంబ్లీ స్థానాల్లో అయితే కనుక పూర్తి స్థాయిలో అయితే కనుక అన్ని ఏర్పాట్లు పోలింగ్ ప్రక్రియ అనేది కూడా పూర్తి చేసి పోలింగ్ అనేది కూడా ప్రారంభమైంది. ఎక్కడా కూడా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా ఏర్పాట్లు చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యాత్మక కేంద్రాలు ఏవైతే ఉంటాయో వాటిలో అయితే కనుక పూర్తి ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా ఏదైతే మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఉదయం 7 గంటల నుంచి 6 గంటల వరకు కూడా కొనసాగేటువంటి ఈ పోలింగ్ ప్రక్రియలో భాగంగా 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ పోలింగ్ ప్రక్రియ అనేది కూడా కొనసాగబోతూ ఉంది. ఇక ఏదైతే మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిలో మాత్రం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అదేవిధంగా 5 గంటల వరకు కూడా ఈ పోలింగ్ ప్రక్రియ అనేది కూడా కొనసాగబోతూ ఉంది. దాదాపు 4 కోట్ల వరకు కూడా ఈ ఓటర్లు అనేది కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోబోతూ ఉన్నారు. అయితే ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరిగే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. ఇక ఈవీఎం మిషన్లో ఎక్కడ కూడా మొరాయించకుండా కూడా మొరాయిస్తే మాత్రం ఇంజనీర్లను సైతం కూడా అందుబాటులో ఉంచడం కూడా జరిగింది. మొత్తం ఫ్లయింగ్ స్క్వాడ్స్ కావచ్చు, అదేవిధంగా అధికార యంత్రాంగం కావచ్చు, మొత్తం అందరూ కూడా ఈ ప్రశాంతమైన వాతావరణం రీపోలింగ్ జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు అయితే కనుక కట్టుదిట్టమైనటువంటి పటిష్ట బందోబస్తు నడుమైతే కనుక ఈ పోలింగ్ అనేది కూడా నిర్వహించబోతూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఎన్టీఆర్ జిల్లా కావచ్చు, కృష్ణా జిల్లా కావచ్చు, ఎన్టీఆర్ జిల్లాలో దాదాపు 1792 కేంద్రాల్లో 332 సమస్యాత్మక కేంద్రాల్లో అయితే కనుక పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక కృష్ణా జిల్లాలో కూడా దాదాపు 1600 పోలింగ్ కేంద్రాలు అనేది కూడా ఉన్నాయి. అందులో కూడా 300 వరకు కూడా సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయి. వీటిలో కూడా అదనపు భద్రత అనేది కూడా కేంద్ర సిఆర్పిఎఫ్ బలగాలను అయితే కనుక మోహరించడం కూడా జరిగింది. ఇక పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎవరో కూడా గుంపులుగా ఉండకూడదంటూ కూడా అధికారులు హెచ్చరించడం కూడా జరిగింది. అయితే ఇక ఎవరు సొంత నియోజకవర్గాల్లో వారే వెళ్ళిపోవడంతో తమ ఓటు హక్కును 100% కూడా వినియోగించుకుంటారు అంటూ కూడా అధికార యంత్రాంగం అయితే కనుక అంచనా వేస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అయితే ముఖ్యంగా ముందస్తుగానే ఎవరైతే రౌడీ షీటర్లు ఉంటారో వారిని అయితే కనుక ముందస్తుగానే పోలీసులు అదుపులో తీసుకోవడం కూడా జరిగింది. వారందరిపై అయితే కనుక ఏవైతే కేసులు ఉంటాయో వారందరిపై ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చేస్తారో అన్న దానిపై అయితే కనుక పూర్తి స్థాయిలో వారిపై దృష్టి పెట్టడం కూడా జరిగింది. ఇక జిల్లా కలెక్టర్ కావచ్చు, రిటర్నింగ్ ఆఫీసర్లు కావచ్చు, వీరందరూ ఎప్పటికప్పుడు అయితే కనుక పోలింగ్ కేంద్రాలను సందర్శించడం కూడా జరుగుతూ ఉంది. ఇక ముఖ్యంగా విజయవాడలో గ్రీన్ పోలింగ్ కేంద్రం అనేది ఏర్పాటు చేయడము, అదేవిధంగా ఈ కేంద్రాలకి అయితే కనుక ఓట్లను వినియోగించుకునేందుకు కూడా ఓటర్లు అయితే కనుక తరలి వస్తూ ఉన్నారు. శ్రీదేవి. సంతోష్, అంటే పల్నాడు జిల్లాలో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ వైసీపీ వర్గాల మధ్య కొంత ఘర్షణ వాతావరణం జరిగిన నేపథ్యంలో అంటే ఇప్పుడు దాన్ని క్యాష్ చేసుకుని మరిన్ని ఘర్షణలు చెలరేగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పుడే ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు అక్కడ?
గతంలో రాయలసీమలో చూసుకున్నట్లయితే కనుక ఏదైతే పొంగనూరు ప్రాంతం లాంటివి అయితే కనుక అల్లర్లు ఘటనలు జరిగినటువంటి ఈ యొక్క ప్రాంతాల్లో అయితే కనుక ముఖ్యంగా అధికార యంత్రాంగం అయితే కనుక పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. సిఆర్పిఎఫ్ బలగాలు సైతం కూడా మోహరించడం కూడా జరిగింది. రీపోలింగ్కి అవసరం లేకుండా కూడా ముఖ్యంగా అయితే కనుక అధికార యంత్రాంగం దాంట్లో అయితే కనుక దృష్టి పెట్టడం కూడా జరిగింది. వెబ్ కాస్టింగ్, వెబ్ కెమెరాస్ లాంటివి అయితే కనుక వారికి అన్నింటిలో కూడా అందుబాటులో తీసుకురావడం కూడా జరిగింది. ఏదైతే గతంలో అల్లర్లు సృష్టించిన వారు ఎవరైతే ఉంటారో వారిపై కేసులు నమోదయ్యి ఉంటాయో వారిని అయితే ముందస్తుగానే ఇక అదుపులో తీసుకోవడం కూడా జరిగింది. ఇక పల్నాడు జిల్లాలు సైతం కూడా ఇటువంటి పల్నాడు జిల్లాలో గతంలో కూడా ఇక్కడ ఉద్రిక్తత వాతావరణం కూడా చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఆ యొక్క పల్నాడు జిల్లాలో కూడా ఇటువంటి అల్లర్లు సృష్టిస్తారన్న నేపథ్యంలోనే ముందస్తుగానే కొంతమందిని అదుపులో తీసుకోవడం కూడా జరిగింది. అయితే ముఖ్యంగా సిఆర్పిఎఫ్ రంగంలోకి దిగడంతో అక్కడ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అయితే కనుక పోలింగ్ నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేసినట్టు కూడా తెలుస్తోంది. ముఖ్యంగా మానిటరింగ్ వ్యవస్థ అనేది కూడా ముఖ్యంగా పనిచేయబోతా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం అయితే కనుక వారిని మానిటరింగ్ చేసే విధంగా కూడా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. శ్రీదేవి. సంతోష్, అంటే నిన్న చెప్పారు పలు జిల్లాల్లో పోలింగ్ సిబ్బంది కూడా ఇబ్బందులు పడ్డారు ఈదురుగాలులు వీస్తున్న నేపథ్యంలో అని. సో ఇప్పుడు ప్రస్తుతం విజయవాడ సూర్యారావుపేటలో పరిస్థితి ఎలా ఉంది? వాతావరణ పరిస్థితి బాగానే ఉందా? ఓటర్లు బారులు తీరినట్టుగా తెలుస్తోంది కదా? శ్రీదేవి, ఏదైతే సిబ్బంది సైతం కూడా ఇటు ఎన్టీఆర్ జిల్లాలో 5,000 మంది పోలీసు భద్రతా సిబ్బంది అయితే కనుక ఈ యొక్క విధులు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యొక్క విధుల నిర్వహణలో భాగంగా ఓటర్లు స్వేచ్ఛగా తమ యొక్క ఓటును వినియోగించుకునేందుకు కూడా పెద్ద ఎత్తున అయితే కనుక వస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇక ఓటర్ సైతం కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఓటర్ తమ ఓటును వినియోగించుకొని ఇక చూపిస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అయితే స్వేచ్ఛగా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్టు సింబాలిక్గా అయితే కనుక చూపిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఎన్టీఆర్ జిల్లాలో ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనే ఇక ఈ యొక్క ఓటు కేంద్రం అనేది కూడా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక పోలీస్ సిబ్బంది ఈ యొక్క సమస్యాత్మక కేంద్రాల్లో ఎంతో పటిష్టంగా పనిచేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. శ్రీదేవి. సంతోష్, ప్రస్తుతం పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు ఎంతమంది అక్కడికి చేరుకున్నారు? ఓటర్లతో మాట్లాడించే ప్రయత్నం ఏదైనా చేస్తారా? మనం ఇక్కడ ముందుగా చూసుకున్నట్లయితే కనుక దాదాపు ఉదయం నుంచి కూడా ఈ యొక్క ఓటు హక్కుని లోపలికి వెళ్ళి క్యూ లైన్లో అంతా కూడా క్యూ లైన్లో తమ ఓటుని వినియోగించుకుంటూ ఉంటున్నారు. అయితే ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం కూడా వారు బయటికి సజావుగా వెళ్ళిపోవడం కూడా జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక లోపలైతే కనుక వెళ్ళడం కూడా జరిగింది. ఎందుకంటే పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అయితే ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కూడా ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తాం. మొత్తం అంతా కూడా అయిపోయిన తర్వాత కూడా తమ వాయిస్ ఇస్తామంటూ కూడా చెప్తా ఉన్నారు. అయితే ముందుగా అయితే ఇప్పటికే కూడా ఓటు వేసేవారు అయితే కనుక బయటికి రావడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఇక మరికొద్ది సేపట్లోనే ఇటు రాష్ట్ర గవర్నర్ సైతం కూడా ఇటు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా ఈ యొక్క పోలింగ్ కేంద్రానికి అయితే రానున్నట్టు కూడా తెలుసు. రైట్ సంతోష్.